మన కర్మ ఎలా పుణ్యప్రదమవుతుంది, ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది అనేది ఈ 18వ అధ్యాయంలో చూద్దాము. కార్తీక పురాణంలోని 18వ అధ్యాయమైన కర్మఫల వివరణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఓ మునీంద్ర, మీ దర్శన భాగ్యం వల్ల నేను ధన్యుడినయ్యాను. నా సందేహాలని తీర్చి జ్ఞానోపదేశం మీరు నాకు చేయడం వల్ల నేను మీకు శిష్యుడినయ్యాను. నాకు సర్వము మీరే. నాకు మీరు ఏ పూర్వపుణ్యం వల్లనో మీరు నాకు కనిపించారు. కాకపోతే నేను మహాపాపాత్ముడిని కదా. నేను మొద్దుబారిన మోడు వలె ఉండవలసిన వాడికి నాకు మీరు శిష్యునిగా అంగీకరించి కర్మ ఫలితం గురించి చెప్పమని ప్రార్థిస్తున్నాను ఓ మునీంద్ర అని రాజు అనగా, అప్పుడు ముని అంగీకరించి ఆయన కర్మఫలాన్ని ఇలా చెప్పసాగాడనమాట. నాయన, నీవు అడిగింది అందరికీ ఉపయోగమయ్యే విషయము, శ్రద్ధగా విను. ఇప్పుడు నేను చెప్తున్నాను. జీవుడు అనిత్యమైన దేహాన్ని పొంది తనను తాను మర్చిపోయి ఇంద్రియాలతో ఉంటాడు. శీతోష్ణాది ద్వంద్వాలు అన్ని దేహానికే గాని ఆత్మకు ఎన్నడూ లేవు. కాబట్టి సందేహావస్థ పొందినవాడు క్రమంగా మంచి పనులు చేస్తాడు. దానివలన జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వలన ఆత్మజ్ఞానం కలుగుతుంది. సర్వాది సర్వకర్మలు నీలో ఉంటాయి. దేహి అయిన వాడు విధి చొప్పున కర్మల్ని బాగుగా ఆచరించాలి. స్నానరహితమైన కర్మ ఏనుగు మింగిన వెలగపండు వంటిదవుతుంది. కాబట్టి తప్పకుండా చేయాలి. వేకువజామునే స్నానం శ్రేష్టమును వేద సహితము అయి ఉంటుంది. దీనిని ఆచరించు సామర్థ్యం లేనివాడు కనీసంలో కనీసం కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉన్నప్పుడు, మకర రాశిలో సూర్యుడు ఉండే మాఘమాసంలోనూ, సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసంలోనూ, ఈ 3 మాసాల్లోనూ అయినా పొద్దున్నే ప్రతిదినం ఉదయాన్నే స్నానం చేయడం వల్ల ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది. చాతుర్మాస్యాదులైన పుణ్యదినాల్లోనూ, గ్రహణ దినాల్లోనూ, మిగిలిన పుణ్యదినాల్లోనూ వేరు కాలాల్లో చేసిన కర్మ పుణ్యప్రదం అవుతుంది. మిగిలిన కాలాల్లో ప్రాతకాల ముందు స్నానం, సంధ్యావందనం, సూర్య నమస్కారం, హోమం, జపం మొదలైనవి చేయటం చాలా అవసరం. స్నానం చేయకపోవటం వలన కర్మ భ్రష్టత్వం పట్టి రౌరవ నరకం కలుగుతుంది. కార్తీక మాసంలో అన్ని దినాలు పుణ్యదినాలే. దీంతో సమానమైన మాసమే లేదు అన్నారు. ఆ మాటలు విన్న ఉద్భూత పురుషుడు మునితో, పుణ్యాత్మ, తమరింతకు పూర్వం ప్రస్తావనలో చాతుర్మాస్యాల గురించి ఉదహరించారు కదా. ఆ చాతుర్మాస్య వ్రతం ఎవరు చెప్పారు? దాని ఫలితం ఏంటి? నాకిప్పుడు ఏమి చేయాలి అని అడిగారు. అంతటా ఆ ఋషి ఇలా చెప్పసాగారు. నాయన, ఆషాఢ శుద్ధ దశమి నాడు దామోదరుడు నిద్రావ్యాజ్యంతో లక్ష్మీదేవితో పాలసముద్రమును శయనిస్తాడు. తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాడు. కాబట్టి ద్వాదశి హరిబోధిని అని పేరు కలిగిందనమాట. చాతుర్మాస్యం అనబడే ఆ 4 నెలలు శ్రీ మహావిష్ణువుకి నిద్రాసుఖాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ 4 నెలలు ఆ శ్రీ మహావిష్ణువుని ఆరాధించేవారు పరమపదం పొందుతారు. ఆ కాలంలో చేసిన పుణ్యకర్మలు సార్థకమవుతాయి. దీనికి ఉదాహరణగా పూర్వం నాకు హరి చెప్పిన కారణం చెప్తాను, శ్రద్ధగా విను. ఒకప్పుడు కృతయుగంలో వైకుంఠంలో విష్ణుమూర్తి కొలువు తీర్చి ఉండగా నారదుల వారు హరినామ సంకీర్తన కావించుకుంటూ వచ్చి స్వామికి పాదాభివందనం చేశాడు. విష్ణు భగవానుడు ఏమీ తెలియని వాని వల్లే అన్ని చోట్ల అందరూ క్షేమేనా అని అడిగాడు. దానికి సమాధానంగా నారద మహర్షి, ఓ భగవాన్, వేద మార్గాన్ని విడిచిపెట్టిన వాళ్ళని చూశాను. కొందరు మునులు మానవులతో కలిసి తమ విద్యుక్త ధర్మాల్ని మర్చిపోయారు. వారికి మోక్షం ఎట్లా కలుగుతుంది? కొందరికి భక్ష్యాభక్ష వివేచన లేదు. కొందరు సదాచార సంపన్నులైనప్పటికీ కొందరు పరనిందాసక్తులయ్యారు. వారిని అందరినీ రక్షించు. ఏదో ఉపాయంతో వీరికి మేలు చెయ్యి అని కోరాడు. శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనంపై భూలోకం వచ్చాడు. వేల కొలది ఋషులుండే ప్రదేశాన వృద్ధ బ్రాహ్మణ రూపంలో తిరుగుతుండగా కొందరు బ్రాహ్మణోత్వంలో అతిథి పూజలు చేశారు. కొందరు చేయరాని పనులు చేయసాగారు. వారిని అందరినీ చూసిన శ్రీ విష్ణువు వాళ్లకు తరుణోపాయం ఆలోచిస్తూ నిజరూపం ధరించి ఋషి మండపానికి వచ్చారు. సిద్ధులు మొదలైన పురుషులంతా శిష్య, మిత్ర, పుత్ర కళత్రాలతో కూడి తమ ఆశ్రమానికి విచ్చేసిన మహావిష్ణువుని దర్శనం వల్ల సంతృప్తి పొంది ఆ పరమాత్మని పాదాలకు నమస్కారాలు చేసి అనేక విధాల స్తుతించారు. ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యం నందులి 18వ అధ్యాయము సంపూర్ణం. సర్వే జన సుఖినో భవంతు.